హైడ్రేషన్. ఈ హైడ్రేషన్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీ డీహైడ్రేటెడ్గా ఉన్నా కూడా అది హంగర్ అనేలాగా మిస్రీడ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు మనం డీహైడ్రేటెడ్గా థర్స్టీగా ఉండి ఆకలేస్తుందేమో అనుకొని ఓవర్ ఈట్ చేస్తూ ఉంటాం. చాలామంది డీహైడ్రేటెడ్గా ఉన్నప్పుడు ఈ చిప్స్ లాంటి సాల్టీ ఫుడ్స్ని ఎక్కువ క్రేవ్ చేస్తూ ఉంటారు. సో మీరు హైడ్రేషన్ని కరెక్ట్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ హంగర్ క్రేవింగ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో మీరు అనవసరంగా ఎక్సెసివ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసుకోకుండా ఉంటారు. సో మీ టార్గెట్ అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉండాలండి. కుదిరితే ఇంకా ఎక్కువ తాగగలిగినా బెటరే. నాట్ మోర్ దెన్ లైక్ 5-6 లీటర్స్ అట్లా తాగొద్దు, కానీ కీప్ ఇట్ బిట్వీన్ 3 to 4 లీటర్స్ బేస్డ్ ఆన్ యువర్ బాడీ వెయిట్. అండ్ లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 లీటరే తాగుతున్నారు, నేను సడన్గా 3 లీటర్స్ తాగాలి అంటే కష్టమవుతుంది. సో స్లోలీ ఇంక్రీజ్ ఇట్. మనం ఎవ్రీ 1 అవర్ ఒక రిమైండర్ పెట్టుకొని కీప్ సిప్పింగ్ ఆన్ సమ్ వాటర్. ఒకవేళ జస్ట్ ప్లెయిన్ వాటర్ తాగాలి మీకు బోర్గా ఉంది అంటే యూ కెన్ యూజ్ సమ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్, లైక్ కొంచెం లెమన్ యాడ్ చేసుకొని లేదా కుకుంబర్ అట్లా యాడ్ చేసుకొని ఫ్లేవర్డ్ వాటర్స్ లాగా తీసుకోవచ్చు. ఆర్ యూ కెన్ సిప్ ఆన్ సమ్ హర్బల్ టీస్. టీస్ అవి కూడా కొంచెం ఓవర్గా చేయకుండా లిమిటెడ్ టు 1 or 2 cups అదే. కెఫీన్ కూడా ఎక్కువ తీసుకున్నా యూ ఫీల్ డీహైడ్రేటెడ్ అండి. సో ఇలాంటి టిప్స్ ఫాలో అవుతా మీరు ఎక్సెసివ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయకుండా ఉన్నా మీరు వెయిట్ లాస్ ఈజీగా అచీవ్ చేయొచ్చు.